యూట్యూబర్ ప్రశ్న రావణ్కు గన్నవరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న రావణ్పై దేశద్రోహం సహా తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు చేశారని తెలిపారు. విలేకరులపై మరణశిక్ష వరకు దారితీసే విధంగా కేసులు నమోదు చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు సుమారు 25 మంది న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారని చెప్పారు. సుదీర్ఘ వాదనల అనంతరం రావణ్కు బతికే అవకాశముండకూడదు అనే విధంగా వాదనలు వినిపించారని ఆరోపించారు. హిడ్మా మరణించిన సందర్భంలో శ్రద్ధాంజలి ఘటించడం ఆయన భావజాలానికి మద్దతు తెలిపినట్లు భావిస్తూ ప్రశ్న రావణ్ను తీవ్రవాదిగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించిందని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నక్సలిజంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పాత యూట్యూబ్ వీడియోలను చూపించి విమర్శలు చేస్తున్నారని జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రశ్న రావణ్పై మొత్తం 102 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. రావణ్ ఎస్ఎస్డి కూడా సపోర్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. బ్రో టేక్ కేర్. వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు, రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? నేను నక్సల్ గురించి ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవా పెద్ద పదవాన్ని కాదు. కోపం ఎక్కడికి పోదంట. ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదు, కోపం ఉంటుంది. నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈరోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, సామాన్యుడు గమనిస్తున్నాడు, నిరుపేదలైనటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, సాధారణమైనటువంటి గృహిణులు కూడా గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఇంత వ్యవస్థను వాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇంకొక అరగంటలో జడ్జిమెంట్ వస్తుంది. రావణ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా, రావణ్ రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా రావణ్ మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ని జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టు ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను రోజుకు మర్డర్ రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టయితే సరిపోయేది.
సో దాని కేసుల మీద అయితే ఏమి కాన్సన్ట్రేషన్ ఉండదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరు రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ అయినా ఎన్ని వందల పీటీ వారెంట్లు వేసినా లీగల్గా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం రావణ్ణి విడిపించే దాంట్లో కొనసాగుతుంది. ఈరోజు చేసినటువంటి ఈ 4-5 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విన్యాసాల యొక్క రిప్లికేషన్స్ 2029లో రిఫ్లెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. Orchid International School, Nuzvid. From pre-KG to 10th class. Quality education, endless opportunity. The journey to success begins here. Admissions are open for 2026. Enroll your child today.